ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 5వ చరణం. గైడ్ మీ ఇన్ యువర్ ట్రూత్ అండ్ టీచ్ మీ, ఫర్ యు ఆర్ గాడ్ మై సేవియర్. సామ్స్ చాప్టర్ 25 వర్స్ 5. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సత్యముగా ఉన్న దేవుడు, కేవలము సత్యమును మాత్రమే మనకు తెలియబరిచే ప్రభువు, మనము నమ్మినటువంటి కృపగలిగిన దేవుడు. ఈ యొక్క కీర్తన భాగములో కూడా దావీదు మొరపెడుతున్నాడు, నీ సత్యమును అనుసరింపజేసి నన్ను నడిపించు దేవా, నాకు రక్షణకర్తవు నీవే దేవా అని. ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్న అనేకులు వారు ఏ మార్గంలో వెళ్తున్నారో, ఏమి చేయబోతున్నారో, అసలు వారు వారిలానే జీవిస్తున్నారా, లేక ఇంకొకరి కొరకు ఇంకొకరి ఇష్టాలను అనుసరించి వారి కోరికలు వారిని వారు ఆత్మీయంగా చంపుకొని బ్రతుకుతున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారండి. ఈ మాటలు వింటున్నా నీ గురించి నీకు తెలుసా? నీవు సరైన మార్గంలోనే ఉన్నావా? నీవు చేస్తున్న పని నీకు నిజముగా హృదయపూర్వకంగా సంతోషాన్ని ఇస్తుందా? లేదా చెయ్యాలి కాబట్టి, బ్రతకాలి కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా చేస్తున్నావా? అసలు నీవుగానే జీవిస్తున్నావా, లేదా ఇంకొకరిలా జీవించాలని ప్రయత్నిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. ఈ ప్రశ్నలు మన మనస్సులో మెదులుతుంటే మీకు అనిపిస్తుంది కదా, నిజంగా నేను నాలాగే ఉన్నానా? నా కొరకు జీవిస్తున్నానా? దేవుడు నన్ను జీవించమని చెప్పినట్లే నేను ఉన్నానా అని ఇలా నీ హృదయములో ఆలోచన వచ్చినట్లయితే, అటువంటి స్థితిలో నీవు ఉండినట్లయితే అది నీ తప్పు కాదండి. నీవు సోషల్ మీడియాలో చూస్తున్న మనుషుల ప్రభావమో, నీతో పాటు నివసిస్తున్న వ్యక్తుల ప్రభావమో నీకు ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ అని వారు నిన్ను కాంప్రమైజ్ చేయడం వలనో నీవు ఈరోజు నీవు అనుకున్న స్థితిలో కాకుండా నీతోటి వారు చెప్పిన స్థితిలో ఉన్నావు. ఈ లోకము సత్యము నిజము అని చెప్తుంది, ఏమాత్రం సత్యం కాదండి. అసలు నీవు జీవిస్తుంది వారు కల్పించిన అబద్ధంలో, అపవాది వేసిన ఒక ఉచ్చులో పడి నీవు కొట్టుమిట్టాడుతున్నావు. అదే జీవితం, అదే భవిష్యత్తు, అదే బ్రతుకని అనుకుంటున్నావు. అయితే ఈ లోకపు ఐహిక విచారములో పడిపోయి జీవిస్తున్న నీవు జీవిత పరమార్థాన్ని మర్చిపోయావు. నీకు ఇష్టం లేకపోయినా ఇంకొకరి ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతున్నావు. ఆ విధమైన ఉచ్చులో నుండి బయటికి రా. నీవులా జీవించు. సత్యం ఏమిటో గ్రహించు. మీరు అనుకోవచ్చు, ఏదండి సత్యం, ఏది నిజం? ఎవరు చెప్పినా వారి లాభం కోసం, వారి స్వార్థం కోసం, వారు నా ద్వారా బాగుపడడం కోసం చెప్తున్నారు. ఎలా నేను నిజం తెలుసుకోవాలి అంటే, పరిశుద్ధ వాక్యము ద్వారా భక్తుడు తెలియజేస్తున్నాడు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవుని పాదముల దగ్గరకు నీవు వస్తే నిజమేమిటో నీకే తెలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. నీవు నిజం తెలుసుకోవాలంటే, నీవు నిజమైన మార్గములో నడవాలంటే, నీవు నిత్య జీవం పొందుకోవాలంటే ఎవరినో ఏదో అడగాల్సిన అవసరం లేదండి. ఎవరి సలహాలు తీసుకోవాల్సిన పని లేదండి. ఏ మోటివేషనల్ క్లాసులకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. సర్వశక్తిమంతుడైన, సజీవుడైన, నిత్య కృప గల దేవుని యొక్క మాటలను అనుసరించి జీవించు. నీవుగా ఉంటావు, నీవుగా జీవిస్తావు. నీవు నచ్చినట్లుగా పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు. దేవుని దగ్గరికి రా. ఆయనే నీవంటే ఏమిటో తెలియజేస్తాడు. ఆయనను మెప్పించమని, ఆయన కోసం ఏదో చెయ్యమని, ఆయన కోసం నీవు ఏవో తీసుకొని రావాలని దేవుడు చెప్పడం లేదు. ఆయన నిన్ను యథార్థముగా, తప్పు చేయకుండా, పాపములో పడిపోకుండా, పరులు వేలెత్తి చూపకుండా ప్రేమ స్వభావం కలిగి జీవించమని చెప్తున్నాడు. ఇవన్నీ చేయడం వలన ఆయనకేం లాభం లేదు, కానీ ఆ విధంగా జీవించడం వలన మనకే లాభం. మనమే ఏ ఉచ్చులో, ఏ ప్రమాదంలో పడకుండా భద్రపరచబడతాం. కాబట్టి దేవుణ్ణి అడుగు, గమ్యం తెలియని నా జీవితంలో గమ్యానికి చేర్చు దేవా అని ప్రార్థించు. నీ యొక్క రక్షణతో నన్ను క్షేమముగా నడిపించయ్యా అని ప్రార్థించు.
దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఉన్నతుడైన దేవ, సర్వోన్నతమైన స్థలములపై నివసించుచు నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న పూజ్యుడా, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఏది సత్యమో, ఏది నిజమో ప్రభువా, ఈ రోజున తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మీ వాక్యానుసారముగా జీవించి అనుదినము మీ యొక్క గడప యొద్ద కనిపెట్టుకొని, మీ ద్వారబంధము యొద్ద కాచుకొని, మీ యొక్క ఉపదేశములు వినువారు ధన్యులని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. అయా, మీకు దగ్గరగా జీవిస్తే ఏ పాపములో మేము పడకుండా, అయా మరి తండ్రి ఏ ఉచ్చులో మేము చిక్కుకొనకుండా, ఏ అపాయము తండ్రి మాకు రాకుండా మేము మీ యొక్క కృపలో భద్రపరచబడతామని తండ్రి. అయా, మీరు తండ్రి మమ్మల్ని గమ్యానికి చేరుస్తారని తండ్రి ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత ఉన్నారో ప్రభువా, బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. అయా మరి తండ్రి సొమ్మసిల్లు వారికి బలమిచ్చు వాడవు నీవే తండ్రి. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేయు వాడవు నీవే ప్రభువా. అయా, బిడ్డలు మీ వైపున చూస్తుండగా తండ్రి మీ శక్తిని, మీ బలాన్ని పొందుకొని తండ్రి మీ కొరకు జీవించే బిడ్డలుగా వారిని నిలవబెట్టండి ప్రభా. ప్రతి అనారోగ్య సమస్యను కొట్టివేయండి. ఏ వ్యాధి, ఏ బాధతో అయితే బిడ్డలు ఉన్నారో ఆ బాధల నుండి విడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి అయా మీ యొక్క పునరుద్ధాన శక్తితో తండ్రి వారిని తండ్రి మీ కొరకు సజీవులుగా నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభువా. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, తండ్రి కూతుళ్ళ మధ్య విభేదాలు తండ్రి వాటన్నిటిని తీసివేయండి ప్రభువా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి ఉద్యోగ సమస్యలను తీసివేయండి ప్రభువా. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడిపించండి. భూతగాథ సమస్యల నుండి తండ్రి మీరే తండ్రి వారికి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా, ప్రయాణాల్లో ఉన్న వారిని దీవించండి. క్షేమంగా తండ్రి వారు చేరుకోవాల్సిన స్థలానికి వారు చేరుకున్నట్లుగా మీ యొక్క సహాయం దయచేయమని, అయా రాకపోకల్లో మీరే వారికి తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారు జీవించడానికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు వివాహాల విషయం నిమిత్తము మీకు మొరపెడుచున్నారో వారి మొరను మీరు ఆలకించండి. అయా, వివాహము తండ్రి మీ యొక్క చిత్తములో జరుగునట్లుగా సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా, సంతానము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును దయచేయమని, సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషముగా గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేశారు. అటు వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి అయా వారికి ఉన్న ప్రతి అవసరతలు ప్రభా మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయా, దైవజనులకు మీరు తోడుగా ఉండండి. సువార్థికులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ ఆత్మాభిషేకం వారిపై ఉంచండి నా తండ్రి. వారు వెళ్ళే ప్రతి స్థలములో అనేకులు తండ్రి మీ కొరకు తండ్రి అయా రక్షింపబడినట్లుగా సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా, మరి అదేవిధంగా తండ్రి మిషనరీస్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా వారికి కూడా మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాము. విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి. అయ్యా, ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క కాపుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. వారు చేస్తున్న కష్టార్జితమునకు తగినటువంటి ప్రతిఫలమును మీరు అనుగ్రహించండి. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడై ఉండండి. అధికారులు ప్రభా మీ రక్షణ సువార్తను తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. వారి యొక్క మనోనేత్రాలను వెలిగించండి. అనేకులు తండ్రి రక్షింపబడ్డానికి కృపను అనుగ్రహించమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించి సమాధానంతో నింపునుగాక.